ఎప్పుడు అర్థం చేసుకోకూడదు. నువ్వు అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళిపోవటమే. నువ్వు అర్థం చేసుకోవడానికి వెళ్ళేవా మెంటల్ ఆవిడైపోతావు నువ్వు. అందుకనే మెంటల్ అవ్వకుండా ఉండాలంటే అర్థం చేసుకోకుండా అలా వెళ్ళిపోతే సెకండ్ చాప్టర్ కలగానే ఫస్ట్ చాప్టర్ అర్థమైతే, మూడో చాప్టర్ కలగానే సెకండ్ చాప్టర్ అర్థమైతే, 60 సంవత్సరం 50 సంవత్సరాలు అర్థమైతే. అందువలన అర్థం చేసుకోకూడదు, వెళ్ళిపోవాలి అంతే. మా చిన్న పాప 9వ తరగతి చదువుతుంది. ఒకరోజు నాతో సీరియస్గా వచ్చింది. డాడీ అంది. ఏంటమ్మా అన్నాను. డాడీ ఆదాము అవ్వలు ఉన్నారు కదా. ఉన్నారమ్మా అన్నాను. పండు ఎవరు తిన్నారు డాడీ ఫస్ట్ అన్నారు. నాకు డౌట్ వచ్చింది, ఎవరు తిన్నారమ్మా ఏంటే ఎవరు తిన్నారమ్మా అంటే నేను ఎవరు తిన్నాను చెప్పాను అంటే అవ్వమ్మే తింది కదా అని. అవునమ్మా అవ్వమ్మే తింది. డాడీ అస్సలు అవ్వమ్మ తినకుండా ఆదాము తినుంటే నువ్వే మాకు పిల్లలకి జన్మం ఇచ్చేవాడు డాడీ. ఇక జ్యోతిరాజు గారు నేను అదే పనిలో ఉండి వాళ్ళ మోకాళ్ళం అంతా నేనన్నా దేవుడా నీకు వందనాలు నాయనా, మేడమే తిందే. అమ్మో నాయనో అమ్మా మేడమే తింద నాయనా, లేకపోతే ఆ బాధలన్నీ మనకొచ్చాయి. ఎవడు పడతాడు ఈ బాధ? ఈ రోజున నీ మందిరములో మన మందిరములో ఉన్న సంతోషాన్ని ప్రజలకు తెలియపరచాలి. జోకుల్లో లేవు కానీ దేవుడు మనకిచ్చిన సంతోషం ప్రజలకు తెలియపరచాలి.